నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, చాలా మంది దిష్టి తగలకుండా కాళ్ళకి నల్ల దారం కానీ లేకపోతే కాటుకు కానీ పెట్టుకుంటూ ఉంటారు. నిజంగా కాళ్ళకి దారం కట్టుకున్న దిష్టి తగలకుండా ఉంటుందా, లేదా దిష్టి అన్నది పోతుందా? ఇప్పుడు ఎవరమైనా కానీ అందంగా ఉంటే ఎదుటి వాళ్ళు మనల్ని చూస్తారు. ఉమ్, అయితే కాటుక బుగ్గకెట్టే వాళ్ళు నేను చిన్నప్పుడు చూసిన. ఉమ్, నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే 40 ఏళ్ళ కింద ఉమ్, అప్పుడు అందరికి ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ బుగ్గకు కానీ అరికాళ్ళకి కానీ కాటుక పెట్టేవాళ్ళు. అవును. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, ఎవరు బొట్టు కూడా పెట్టుకుంటారు కాటుక. ఇప్పుడు ఫ్యాషన్ మోడర్న్కి వచ్చేసారు అమెరికా స్టైల్. ఉమ్, అయితే అందరూ నల్లదారం కట్టుకుంటారు. ఉమ్, అవును. 50 ఏళ్ళ ముసలామె కట్టుకుంటుంది, అప్పుడు పెట్టిన పిల్లలు కట్టుకుంటారు నల్లదారం. అంతా ఎడమకాలు కట్టుకుంటారు నల్లదారం. అవును. షాపులలో దొరుకుతాయి ఫ్యాషన్ నల్లదారం, దానికి మళ్ళీ పూసలు పూసలు అన్నీ రకరకాలుగా దొరుకుతున్నాయి. అవన్నీ అందరు వేసుకొని తిరుగుతారు. అది నల్లదారం వేసుకోవడం వల్ల ఏమైందంటే చీడే జరుగుతుంది ఎక్కువ. ఓకే. నల్లదారం ఎవరు కట్టుకోవాలంటే శనిగ్రహం బాగాలేని వాళ్ళు, కేతుగ్రహం బాగాలేని వాళ్ళు మాత్రమే నల్లదారం వేసుకోవాలి. ఓకే. నల్లదారం కట్టినంత మాత్రాన నీకు దిష్టి తగలకపోవడము మంచిగా కావడం అనేది ఉండదు. శనిగ్రహం బాగాలేకపోతే ఏమైందంటే మెంటల్ టెన్షన్ ఉంటుంది, డబ్బు సమస్య ఉంటుంది, వైబ్రేషన్ ఉంటుంది, భయం ఉంటుంది, కోపం వస్తుంది, నిద్ర సరిగా రాదు. ఉమ్, దాళ్ళు నల్లదారము లేడీస్ అయితే ఎడమకాలు కట్టుకోవాలి, ప్యూర్ నల్లదారం. ఉమ్, దాంట్లో ఎలాంటి పూసలు ఉండకూడదు. దుకాణం మీద దొరికే మోడ్రన్ దారం కాదు, మామూలుగా మన నల్లదారం ఉంటుంది కదా, మొలతాడు కట్టిన నల్లదారం, నల్లుతారు. ఆ దారం కట్టుకోవాలి. అది ఎక్కడైనా కొనుక్కొని షాప్లో కొనుక్కొని కట్టుకోవచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చు. అదేవరు ఈ శనిగ్రహం బాగాలేని వాళ్ళు, ఇలా నిద్ర రాకుండా మెంటల్ టెన్షన్, భయము, ఆందోళన ఉన్న వాళ్ళు మాత్రమే కట్టుకోవాలి. ఓకే. అయితే మగపిల్లలు కూడా కట్టుకుంటారు. ఇది ఒక విచిత్రం. మగపిల్లలు కూడా ఎడమకాలుగా కట్టుకుంటారు. అవును. మన శరీరం ఎప్పుడైనా కానీ కుడి బంధు మొగ, ఎడమ బంధు లేడీ. ఉమ్, లేడీస్కి ఎడమ పాటు యాక్టివేట్ ఉంటుంది, జెంట్స్కి కుడి పాటు యాక్టివేట్ యాక్టివేట్ ఉంటుంది. ఉంటుంది. వీడు కూడా ఎడమ బంధుకే కట్టుకుంటాడు. ఆల్రెడీ నీట్ కట్టుకుంటాడు. అంటే మ్యాక్సిమం కూడా ఉన్న మన జనాభాలో 80% నల్లదారం కట్టుకుంటారు. ఎవరైనా చూడు, 100 మంది 80 మంది నల్లదారాలు ఉంటాయి కాళ్ళకు. చూసాను. ఇప్పుడు నల్లదారం ఎవరు? కేతుగ్రహం బాగాలేనోడు, శనిగ్రహం బాగాలేనోడు కట్టుకోవాలి. కేతుగ్రహం బాగాలేకపోతే ఏమైతే అంటే నిరాశతో ఉంటే ఎప్పుడు ఆడు చచ్చిపోదామన్న ఫీలింగ్ వస్తుంది మనకి. ఎప్పుడు నేను ఏ పని అంటే వేస్ట్ అంత అంటే ఆయనకు ₹1,00,000 నచ్చాలని ఫీలింగ్ ఉండదు. అంటే కాన్సెప్ట్ నిరాశతో ఉంటాడు. అలాంటి వాడిని నల్లదారం కట్టేదంటే రిలీఫ్ అవుతాడు కొంత. దెబ్బ తాకిన మనం తేనె రుజుతే ఎట్లా ఉంటుందో, దెబ్బ తాకినప్పుడు కాలుతా చూడు, ఏదైనా మంటలో కాలినప్పుడు తేనె పెడితే కొద్దిగా చల్లగా అవుతుంది, డాక్టర్ దగ్గరికి పోయేదాకా. అలాంటి రిలీఫ్ వస్తుంది నల్లదారం కడితే. ఓకే. మొత్తం ఏం మంచిగా కాదు, రిలీఫ్ వస్తుంది. అంటే ఓ 5%, 100లో 5% రిలీఫ్ వస్తుంది. అది ఎవరు కట్టుకోవాలి? కేతుగ్రహం బాగాలేని వాడు, అంటే నిరాశతో ఉన్నవాళ్ళు, లేకపోతే మెంటల్ టెన్షన్ శనిగ్రహం బాగాలేని వాళ్ళు, వీళ్ళు మాత్రమే నల్లదారం కట్టుకోవాలి. లేడీస్ అయితే ఎడమకాలు కట్టుకోవాలి, ప్యూర్ నల్లదారం కట్టుకోవాలి. జెంట్స్ అయితే కుడి చేతికి నల్లదారం కట్టుకోవాలి, కాలు కట్టుకోవద్దు, ఓన్లీ కుడి చేతికి మాత్రమే కట్టుకోవాలి జెంట్స్. తెలవక అందరూ కాలుకు వీడు కట్టుకున్నాను వాడు వాళ్ళని అంతా మొత్తం టోటల్గా నల్లదారాలు కట్టుకోవాలి. నా దగ్గరకు వచ్చిన 100 మందిలో 100 మంది కొట్టాయి దారాలు. అంత దారం కట్టుకునే తిరుగుతుంటారు. ఆ దారం కట్టుకునే ఇప్పుడు ఇంకా ఏది దారం కట్టే దిష్టి తగలదు, మాకు మంచిగా అయిపోతుంది. ఒక్కరిని చూసి అంత గొర్రెదాటు అన్నట్టు. మన వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఒక్కడు ఏదైనా పని చేసి అందరు చేస్తారు. ఒక దగ్గర మనం ఏదైనా చెట్టు కాడ మనం పోయి మొక్కుతున్నాం, మనకు అందరూ వచ్చి మొక్కుతుంటారు. ఆడ ఏముంది ఎవరు తెలియదు, అందరు మొక్కుతుంటారు. ఒకరిని చూసి ఇంకొకరు చేస్తారు. అయితే ఈ టీవీలలో అక్కడిక్కడ అడ్వర్టైజ్మెంట్ అవి చూసేసి దుకాణాలు దొరికే నల్లదారాలు కట్టుకుంటారు. మరి అలా కట్టుకున్న వాళ్ళు ఉంటే తీసేయాలి. ఉన్న కాడ నుంచి ఏమైందంటే డబ్బు సమస్య వస్తుంది, మెంటల్ టెన్షన్ వస్తుంది, అనారోగ్య సమస్య వస్తుంది, లేనిపోని ఇబ్బందులు వస్తాయి. లేనిపోని సమస్యలు ఇంకా ఎక్కువైతే తగ్గవు, ఎక్కువైతాయి. మా పిల్లగాడు ఎందుకు చదువుతలేడు అనుకుంటావు, నువ్వు దారం కడితే వాడు చదువుకుండా అవుతాడు, చదువు పని చేస్తాడు, కోపం వస్తుంటుంది, ఎవరిని మాటినాడు, అప్పటిదాకా మంచిగా చదివిన పిల్లగాడు ఆ దారం తీసి మంచిగా అవుతాడు. అయితే మనకు శనిగ్రహం కానీ కేతుగ్రహం కానీ బాగాలేని వాళ్ళు మాత్రమే ఈ నల్లదారం కట్టుకోవాలి, మిగతా వాళ్ళు కట్టుకోకూడదు. అది లేడీస్ అయితే ఎడమకాలకు కట్టుకోవాలి, జెంట్స్ అయితే కుడి చేతికే కట్టుకోవాలి. ఓకే గురుగారు. మిగతా వాళ్ళు ఎవరు కట్టుకోవద్దు. కట్టుకున్న కాడ నుంచి మీకే నష్టాలు వస్తాయి. మనకు జ్వరం వస్తే జ్వరం టాబ్లెట్ వేసుకోవాలి కానీ వేరే క్యాన్సర్ టాబ్లెట్ వేసుకోవద్దు. అలా తెలవక అందరూ అన్నీ వేసుకుంటున్నాం. అలా ఉంది దారం కట్టుకోవడము. దారం దయచేసి ఎవరు తెలియనప్పుడు పక్కింటోడు కట్టుకుని మనం కట్టుకోవద్దు. అన్నీ తెలుసుకొని కట్టుకుంటేనే మీరు, అది కూడా 5% దాంతో జరిగేది. 90% చెడు జరుగుతుంది, 5% మంచిగా జరుగుతుంది. కాబట్టి మీరు
తెలిసిన దారం కట్టుకోండి, లేదా దారం కట్టుకోకపోవడం ఉత్తమం. ఓకే గురుగారు, నల్లదారం గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. ధన్యవాదాలండి. నమస్కారం.